నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, 150 మంది విద్యార్థులకు అస్వస్థకు గురైన విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడి. మీడియాకు వివరాలు వెల్లడించని ఆసుపత్రి సిబ్బంది. అపోలో వాళ్ళు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ మాల సంఘ సభ్యులు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చినందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో కొంచెం పురాణ ఆలోచన చేయాలని ఎస్సీ మాల సంఘం యువకులు సంఘ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసి వారికి మళ్లీ ఉన్నత న్యాయస్థానం పునరాలోచన చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్గీకరణలో మాల వర్గం వారికి కొన్ని విషయాలలో వర్గీకరణలో భాగంగా కొంత న్యాయపరంగా అన్యాయం జరుగుతుందని రేపు అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాల సంఘం యువకులు సంఘ సభ్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందరు లేపురు చేతిట్లా అందరు లేపురు అనుడు చేతి అనుడు కొత్తపేట బోడుపాలెం వంతెన వద్ద వర్గీకరణానికి వ్యతిరేకంగా కొత్తపేట మాల మహానాడు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఒక్కసారిగా రోడ్డుపై రావడంతో భారీగా స్తంభించిన ట్రాఫిక్. వర్గీకరణ వద్దు, రాజ్యాంగం ముద్దు అంటూ నినాదాలతో దద్దరిల్లిన రోడ్లు. అంబేద్కర్ జోహార్, అంబేద్కర్ జోహార్, అంబేద్కర్ జోహార్, అంబేద్కర్ జోహార్. We want justice.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆందోళనకు దిగారు. భారత్ బంద్లో భాగంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చిన్నయ్య ఆధ్వర్యంలో సమితి నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రోద్బలంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకొస్తున్నానని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని చెన్నయ్య కోరారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట పిఎస్కు తరలించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక పోరాట సమితి ఈ చెన్నైను ఏదంటే సుప్రీంకోర్టు తెల్లదాన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మళ్ళా అదే కోర్టు చేసుకోవచ్చని ఇచ్చింది. అది తప్పు. తీవ్రంగా ఖండిస్తున్నాం సుప్రీంకోర్టు. ఏంటంటే ఇది మోడీ వెనుక వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడు వెనుక కిషన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అందరూ ఇది కుట్ర చేసి సుప్రీంకోర్టు ఒప్పించిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కోర్టు ఎన్నిక తీసుకున్న దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రథరోకలు అన్ని బంద్ చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ గాని, ఈపీ గాని, మహారాష్ట్ర గాని అన్ని రాష్ట్రాలలో బంద్లు పెట్టావు. ఈడ కూడా తెలంగాణలో కూడా బంద్ చేస్తున్నాం. అందుగురించనే మేము పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ కాకుండా సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి న్యాయమూర్తులు 9 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టుకు కోర్టేసి వచ్చే విద్య దగ్గర ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. దుర్గంధపూరితమైన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నీరు డంపింగ్ చెరువు నుండి చీర్యాల పెద్ద చెరువులోకి, ఆపై వరదగా సంబంధిత గ్రామాల్లోని వాగు, వంకల్లోకి కాలుష్యపు నీరు వల్ల భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతున్నాయి. వాగులు పొంగిపోతున్నాయి. స్పందించని అధికారులు, గత 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న చీర్యాల గ్రామస్తులు. ఇంకా నిండిపోయినాయి.
అరే మనం ప్లేస్ అక్కడ కూర్చున్నాను చూడు. ఫ్లో ఎక్కువైపోతుంది కాబట్టి దయచేసి ఎవరు ఇళ్ళకి బయటకు రాకండి. ఫుల్ ఫ్లో ఎక్కువైపోయింది. ఇది ఎప్పుడు కూలిపోతుంది తెలియదు. పెద్ద చెరువు కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడే రామకాలు కూడా ఇంకొకరు చర్యలు తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు ఇక్కడ అసలు ఇళ్ళకి బయటకు వెళ్ళకండి. వెనక రోడ్డు నుంచి అసలు రాకండి. ఆ చీరా రోడ్డు కూడా పోకండి, ఎందుకంటే అది కూడా ఫుల్ నిండిపోయింది కాబట్టి ఎవరు కొంచెం ఇళ్ళకి బయటకు రాకండి ప్లీజ్. అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేయొద్దని డిమాండ్ చేస్తూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. రైతు రుణమాఫీలో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగడం లేదని ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా అందరి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పూరైన ప్రళయం వచ్చిన భూమి బద్దలైన ఇక్కడ సూర్యుడు అక్కడ పడిసిన నేను 2 లక్షల రుణం మాఫీ ఆగస్టు 15 లోపల చేస్తున్నా. నువ్వు ఎంత బుద్ధిమంతుడివో ఇప్పుడు మాకు అర్థమవుతోంది. రేవంత్ గారు, మీరు రైతులను గెలుక్కున్నారు. మీకు రైతుల నుంచి రాబోయే రోజులలో రైతు అంటే ఏందో మీకు చూపిస్తాము. కాసుకో. నువ్వు ఏమనుకుంటున్నావు అనంటే బ్యాంకుకి వెళ్తే ఏఈఓ దగ్గరికి వెళ్ళమని బ్యాంక్ మేనేజర్ చెప్తాడు. వ్యవసాయ విస్తరణది ఏఈఓ దగ్గరికి వెళ్ళమంటే ఏఓ దగ్గరికి వెళ్ళమంటారు. ఏఓ దగ్గరికి వెళ్ళమంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళమంటారు. బ్యాంకు దగ్గరికి వెళ్తే మీరు జమ చేసిన 90,000 రూపాయలు మళ్ళీ విడత 4వ విడతలు మాఫీ చేస్తామంటారు. అంటే ఈ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసగిచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ రైతుల ఓట్లతోని గద్దెనెక్కిందో రేపు రాబోయే రోజుల్లో ఇదే రైతులు సెక్రటేరియట్ ముట్టడిస్తాము. మీ కుర్చీ దిగే వరకు రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అర్హులైనటువంటి రైతులందరికీ కూడా మీరు రుణమాఫీ చేయాలి. అర్హులైనటువంటి ప్రతి రైతు కుటుంబానికి మీరు ఈ రోజు రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పిర్రు. ఎలక్షన్ కు ముందు రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పిర్రా? వేరే ప్రభుత్వం షరతులు పెట్టింది. నేను ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఈ రోజేమో రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు అని, బ్యాంక్ అకౌంట్ అని, పట్ట పాస్బుక్ అని 2 లక్షల పైన ఉన్నాయని అన్ని కొరవలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నది. దీన్ని రైతులు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక రైతుల పక్షాన డిమాండ్ చేసేదంటే ఉన్న ఫలంగా తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా
ఆగస్టు 21న భారత్ బంద్ ప్రకటించినప్పటికీ స్థానిక కొత్తపేట మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ కార్యాలయం తెరచి ఉండడంతో స్థానికుల ఆగ్రహం. పెద్దపల్లి జిల్లా ముస్లిం యూత్ ఆధ్వర్యంలో కోల్కతాలో జూనియర్ వైద్యురాలు మౌమిత మరియు ఉత్తరాఖండ్కు చెందిన తస్లీంపై జరిగినటువంటి అత్యాచారాన్ని, హత్యను నిరసిస్తూ క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, సల్మాన్, మిస్పా, ఇమ్రాన్, సుఫీ, మస్రత్ తదితరులు పాల్గొన్నారు. మరియు దళిత సోదరి వారు కూడా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి రాక్షస పాలన నడుస్తుందంటే ఇదే అర్థం పడుతుంది. ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ వివిధ రాష్ట్రాలలో కూడా ఈరోజు ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. ఒక డాక్టర్ అయి ఉండి ప్రజలకు 24 గంటలు సేవ చేసే డాక్టర్కే ఈరోజు అక్కడ దొరికినట్టు ఈ గౌరవం ఈ కేంద్ర ప్రభుత్వం నేను ముస్లిం యూత్ తరఫున బహుమానంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉండి కూడా వారికి తగిన రక్షణ లేదు ఈ కేంద్ర ప్రభుత్వం. మరి దళిత సోదరి మనులు ఉన్నారో వారికి కూడా కనీస రక్షణ సౌకర్యాలు లేవు. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా కానీ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి కొందరు నాయకులు, అక్కడ చెందినటువంటి కొందరు అమ్మాయిలను బలవంతంగా రేపిస్టు అత్యాచారాలు చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుంది. ఏదైతే వీళ్ళు చంపబడ్డారో అమ్మాయిలు, సోదరిమణులు వారికి తక్షణమే కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబానికి చెందినటువంటి వారికి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా ముస్లిం యూత్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. Stop the violence! Stop the violence! Stop the violence! Stop the violence! Dr. Momika को, Dr. Momika को, तस्लीम जहां को, तस्लीम जहां को, दलित बहन को, दलित बहन को, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ఎన్ కోటూరు గ్రామ సమీపంలోని కొండను గత ప్రభుత్వంలో అధికారులు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మైన్స్కు లీజ్కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్నో తరాల నుండి అమ్మవారి గుడి ఉంది. మేము ఏటా ఇక్కడ నుండి గెరిగేలు తీసుకొని ఊరిలోని అమ్మవారికి సమర్పించి పూజలు చేస్తామని, అలాగే క్వారీ తీసే
చుట్టుపక్కల పొలాలలో మామిడి టెంకలు, చెట్లు, ఇండ్లు, కోళ్ల ఫారాలు ఉన్నాయని, బ్లాస్టింగ్ జరిగితే మొత్తం పంటలు, పొలాలు నాశనమవుతుందని, కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు, మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రైతులకు నష్టం జరిగే ఈ క్వారీని రద్దుపరిచి న్యాయం చేయాలని కోటూరు గ్రామస్తులు కోరుతున్నారు. బండి పెట్టినారు, ఊరంతా వద్దు అని చెప్పినారు. వాళ్ళకి చెప్పినాము, ఇంతవరకు వాళ్ళు క్యాచ్ చేయలేదు. ఇక్కడ ఏదైనా జరిగింది మేమేం చేయలేము, మేము బాధ్యులు కాదు. వచ్చి బండి ఎత్తుకోమని మా మాటకు ఊరు లెక్క చేయలేదు. మా జాగాలో వద్దు, ఊరందరూ వచ్చి మాకు ఈ పని చెప్తా ఉన్నారు. మీరు దయచేసి బండి ఎత్తిపించేట్టుగా ఏర్పాటు చేయండి. రాలేదు నువ్వా? నువ్వైతే ఊళ్ళో పుట్ల, నువ్వైతే పోయిన వారంలో పుట్టినాడు. చూడండి ఇది ప్రత్యేకంగా చెప్పాలి. ముందరకే సార్, ఈ మా ఊరి అడవిలో గుడి కొన్ని తరాల నుంచి మాకు తెలియకుండా మా తాతలు వాళ్ళ తాతల తరాల నుంచి ఈ గుడి ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. అమ్మవారు ఇక్కడే పుట్టారు. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరము మేము గెరిగి సాగేసి మా ఊరు నల్లంగాడు కోటూరులో గ్రామ దేవత ఎల్లమ్మకు వాటి నుంచి పూజలు స్టార్ట్ చేస్తాము. ఈ మైనింగ్ స్టార్ట్ అయితే మా తరతరాలుగా మా ఆచారాలు, మా సంప్రదాయాలు, ఈ గుడి అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈ రోజైతే చెప్తున్నారు మేము అక్కడ రాయి తీస్తాము, ఇక్కడ తీయమనేసి. ఒకసారి కానీ మైనింగ్ స్టార్ట్ అయితే ఎక్కడ తీస్తారో ఎక్కడ తీయరనేది ఎవరికి తెలియదు. రెండోది బ్లాస్టింగ్ చేసే స్టార్ట్ అయితే మా గుడి పాడవుతుంది. చుట్టుపక్కల ఉండే మా కోల్డ్ ఫారాలు, చుట్టుపక్కల ఉండే ఇళ్ళు, చుట్టుపక్కల ఉండే మామిడి తోపులు, చుట్టూ ఉండే మా చెరువు తోటలు అన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించి ఈ మైనింగ్ని ఇక్కడితో నిలిపేయాలనేసి, ఇచ్చుండే పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి గ్రామస్తులు అందరము వరుసగా ఇప్పుడు 15 రోజులుగా నుంచి 2 సార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్లో రిపోర్ట్ ఇచ్చేసి వచ్చాము. ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి 2 సార్లు ఇచ్చేసి వచ్చాము. నిన్న సర్వేయరు మా విఆర్ఓ గారు వచ్చిందేను ఫిజికల్గా చూసుకొని పోయి రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించి మీడియా మిత్రులతో కోరుకుంటున్నాము. దయచేసి మా క్యాన్సిల్ చేయించాలి కష్టాన్ని అందరికీ తెలియజేసి దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మీడియా త్రూగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము. చేసుకొని ఎన్ఓసి త్వరగా క్యాన్సిల్ చేయించేసి మా రైతులందరికీ దాదాపు 150 కుటుంబాలుగా ఇక్కడ అడవి చుట్టుపక్కల జీవిస్తున్నాము. 100 కుటుంబాల దాకా పొలాలు లేకుండా ఈ అడవిలోనే ఆ పొలాలు పశువులు పెట్టుకొని పోయి బతుకుతా ఉన్నారు. అదే క్వారీ అనేది స్టార్ట్ అయితే 100 కుటుంబాలు రోడ్డు పాలైపోతుంది. ఇక్కడ అడవిలో నుంచి వచ్చే వాటర్ వల్ల కోటూరు గ్రామం మొత్తం వాటర్ తాగడానికి నీళ్ళు ఉండేదంతా అదే. అది ఇది కానీ క్వారీ కానీ స్టార్ట్ చేస్తే మాకు కోటూరు గ్రామానికి నీళ్లు అనేది ఉండదు, మాకు కలుషితం అయిపోతుంది. పంట పొలాలంతా మొత్తం నాశనం అయిపోతాయి, కోళ్ళ పొలాలంతా నాశపోతాయి. దయ ఉంచి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీడియా వారు కానీ అందరూ స్పందించి మాకు ఎన్ఓసి క్యాన్సిల్ చేయించి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము కోటూరు ప్రజలంతా కలిసి. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు. ఇది వచ్చి ఇప్పుడు పక్క రైతుల దగ్గర అంతా సంతకాలు తీసుకున్నామని చెప్పేసి 4 years సంతకాలు చేసి పెద్దిరెడ్డి హయాంలో అనవసరంగా లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చినాక వీళ్ళు పర్మిషన్ తీసుకువచ్చి స్టార్ట్ చేసేదానికి ఇక్కడ రెడీ అయినారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇది జరగనీయకుండా మీరు అధికారులు అందరూ చర్య తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మాకు కోటూరు అడవిలో చెక్ డ్యామ్ కట్టినారు. దీనివల్ల చెక్ డ్యామ్ కట్టిన వల్ల బోర్లు అన్ని చుట్టుపక్కల బోర్లకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండింది. గొర్రెలకి ఆవులకి ఆ చెక్ డ్యామ్ వల్ల అడవిలో మేసేదాని వల్ల ప్రతి ఒక్క ఆవులు కానీ గొర్రెలు కానీ దాహం తీర్చుకొని ప్రతి ఒక్కరు పుష్కలంగా ఇక్కడ ఉన్నారు. అదే క్వారీ అనేది స్టార్ట్ అయితే ప్రతి ఒక్కటి నాశనం అయిపోయేసి గొర్రెలకి ఇబ్బంది అయిపోతుంది. ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకంతా తాగేదానికి నీళ్లు కలుషితం అయిపోతుంది, పంట పొలాలు పండించేదానికి చాలా కలుషితం అయిపోతుంది. దానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కలుసుకొని మాకు సహకరించి మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. బాగా తెలుస్తుంటామా పెట్టలేనా